అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాకు జీతం 11,500 ఇస్తున్నారు జగన్ గారు. కానీ 11,500 మేము ఇంటికి పట్టుకెళ్ళట్లేదండి. 5,000 రూపాయలు మేము సెంటర్కే ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే గ్యాస్కి వచ్చేది మాకు పిల్లలకి ఇచ్చేది పావలా ఇస్తారు. దానికి గ్యాస్కి 20 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే మేము పెట్టిన కాయగూరల బిల్లుకి కూడా పావలా ఇస్తారు. మొత్తం కలిపి రూపాయి ఇస్తారు. చింతపండు, ఉప్పు, కారము అన్నీ కలిపి కొనుక్కొని మా 5,000 జీతం మేము అక్కడ పెడుతున్నామండి. 11,500 ఇంటికి పట్టుకెళ్ళట్లేదు. మా ఆయన మంచోళ్ళు కాబట్టి మేము సెంటర్ రన్ చేయగలిగాం ఇప్పటి వరకును. గ్యాస్ బిల్ ఎంత అంటే ఇప్పుడు 11,500, మాకు వచ్చేది 200. ఈ ఆవేదనతోనే మేము రోడ్డు ఎక్కాం. ఈరోజు సచివాలయం సిబ్బందితో ఈరోజు సెక్రటరీలు, విఆర్ఓలు, పోలీసులు మొత్తం అందరూ కలిపి బద్దలు కొట్టారు. ఈరోజే మా తలుపులు బద్దలు కొట్టి ఎన్ని రోజులు వండుతారండి వాళ్ళు పెట్టుబడి ఇవ్వకుండా? ఎవరండి చేయించేస్తారు? చేయించండి, చూస్తాం మేము అంగన్వాడిగా. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, చేయించి 1 నెల రోజులు పెట్టించండి, మేము చూస్తాం. ఎంత పెడతారో మేము చూస్తాం. మాకు ఇచ్చే రూపాయి లేకుండా మేము కష్టపడి పనిచేసి మా జీతం అక్కడ పెట్టి మా పిల్లలకు వండి పెట్టాం. ఈ రోజు నా స్కూల్లో 30 మంది పిల్లలు ప్రతి ఒక్కరు కూలి పనికి వెళ్ళిపోయి నాకు అప్పచెప్పి 4 గంటల వరకు ఉండేవారు. ఈ రోజు వాళ్ళ పిల్లలు చూసుకోవడం కోసం వాళ్ళు ఇంటి దగ్గర కూలి పనులు మానేసి ఇంటి దగ్గర ఉన్నారు. ఈ రోజు కూలి పని చేసే వాళ్ళకి ఎంత వస్తుంది? 500 రూపాయలు వస్తుంది. మేము పని చేస్తే ఎంత వస్తుంది? 300 రూపాయలు వస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం అండి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే మీకు ఎక్కడ చలనం లేదా? అంగన్వాడీ వాళ్ళు తేలిగ్గా కనబడుతున్నారా? ఈ రోజు పాల్గొట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? గవర్నమెంట్ సొత్తు కాదా ఇది? మేము గవర్నమెంట్ వాళ్ళం కాదా? మేము ఓట్లు వేసిన వాళ్ళు గెలిపించలేదా? మేమంతా చీప్గా కనబడతాం అంగన్వాడీ వాళ్ళు మీకు. మేము ఎప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకం అయితే కాదు, కానీ మా సమస్యలు మాకు పరిష్కరించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడుగుతున్నాము. ఇంకా మాత్రం మేము వాళ్ళు ఎంతమంది ప్రయత్నించినా మేమైతే మాత్రం పెంచే వరకు దిగేదే లేదు, సమ్మె నుండి విరమించేదే లేదు. మా దేశ నాయకులు ఆల్రెడీ సమ్మెకి పిలుపునిచ్చి 8వ తారీఖుని అక్కడ ఇచ్చారు, నోటీస్ ఇచ్చి మేము సమ్మెకి వెళ్తామమ్మా అని చెప్పారు. చెప్పినా సరే చర్చలకు పిలిచారు. ఏంటి ఇచ్చారని మీరు? చర్చలకు పిలిచి మాకు ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ అలాగే పంపించారు. 62 సంవత్సరాలు పెంచుతామంటున్నారు, 50 సంవత్సరాలు పెంచామంటున్నారు. కానీ ఎక్కడండి? అది కూడా జీవో రూపంలో ఇవ్వలేదు మాకు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు ప్రెస్ మీట్ పెడుతున్నారు, కానీ మాకు ఇచ్చేదంటూ రాతపూర్వకంగా కూడా మాకు జీవో ఇవ్వలేదండి. మేము ఎలా సమ్మె మానేస్తాం అనుకుంటున్నారు మీరు? మేమైతే విరమించుకోము.